హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌బీసీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నా స్టైల్‌లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే వంకాయలని బాగా కడిగి నీళ్ళల్లో వేసుకోవాలనమాట. ఇంకొక గిన్నె తీసుకొని నీళ్ళు పోసుకొని అందులో కొంచెం సాల్ట్ ఏసుకొని వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్ తొటాలు కొంచెం తీసేసి మధ్యలో హాఫ్ కట్ చేశాను 4 భాగాలు. అవి ఒక గిన్నెలో వేసి పెట్టాననమాట. ఇంకా నెక్స్ట్ పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి కొన్ని శనగిత్తనాలు, కొన్ని శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే ఇలాచి, చెక్క, లవంగాలు అండ్ కొబ్బరి, కొంచెం అల్లం, కొంచెం గార్లిక్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీరా అండ్ కొంచెం మెంతాలనమాట. చాలా కొంచెము, ఎక్కువైతే చేదవుతది. సో, కొంచెం వేసాను. అది కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు వేయాలి. ధనియాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొంచెం చింతపండు దీంట్లోకి వేసుకోవచ్చు. లేకపోతే కొంతమందైతే చింతపులుసులాగా పోస్తారు. బట్ నేను దీంట్లోకి వేసి ఫ్రై చేసుకున్నాను. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా కొంతమందైతే కారం పొడి వేసుకుంటారు. బట్ కాకపోతే నేను కొంచెం ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకొని దాంట్లోకి కొంచెం నువ్వులు వేసుకోవాలి. మా ఇంట్లో నల్ల నువ్వులు కొంచెము, తెల్ల నువ్వులు కొంచెం ఉండింది. సో, 2 కలిపి వేసేసాను. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు నువ్వులైతే. అలా వేసిన తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయేలాగా ఇలా మగ్గిచ్చేసుకుంటే బావుంటది. అది కొంచెం చల్లారేంత వరకు సైడ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్నంతా తీసుకొని మిక్సీలోకి వేసి కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగుంటే బాగుంటదనమాట. ఇక్కడ నేను మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వంకాయలకి మసాలా పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని. సో, ఇక్కడ నేను ఘాట్లు పెడుతున్నాను. అప్పుడైతే ఆ లాస్ట్ తొటాలు మాత్రమే తీసి గిన్నెలో వేసుకున్న సాల్ట్ వేసి. ఇప్పుడు ఇవన్నీ ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి మసాలా అంతా పెట్టేసుకొనేసి సైడ్ పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అయినా, ప్లేట్‌లో అయినా గూడా. అలా సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్రింజాల్‌కి ఇంకా మసాలా పెడుతూనే ఉన్నాను. అన్నిటికి పెట్టేసుకోవాలండి. మళ్ళీ మిగిలిన మసాలా ఏం చేసుకోవాలంటే నూనె వంకాయలోకే వేసేసుకోవచ్చు మిగిలిన మసాలా. ఇప్పుడైతే ఎంత మసాలా ఉంటే అదంతా వంకాయలకి బాగా ఫుల్‌గా నింపేసుకోవాలి. అప్పుడే మనకి ఆ బ్రింజాల్ అనేది చాలా బాగుంటదనమాట. మెత్తగా ఉడికిపోయి కొంచెము ఈ వంకాయకి మసాలా అంతా బాగా పట్టి ఉంటది. సో, అలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ నేను కుక్కర్‌లో చేస్తున్నాను. టైం లేదు నాకి. పిల్లలకి స్కూల్‌కి టైం అయితుందనేసి. ఇది మొన్న చేసిన వీడియో. అందుకే ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ చేసింది. సో, కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డ, టమోటా, 2 పచ్చిమిర్చి కూడా వేసానండి. వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మగ్గాలి. ఆ తర్వాత మనం మసాలా పెట్టుకున్న వంకాయలన్నీ ఇందులోకే వేసేసుకోవాలనమాట. ఒక్కొక్కటి నీట్‌గా వేసుకోవాలి. విరిగిపోకుండా చూసుకొని వేసుకొని, తర్వాత మనము కొంచెము మిగిలిన మసాలాలోకి కొంచెం నీళ్ళు పోసుకొని దీంట్లోకి పోసేసి కొంచెంగా బాగా కొంచెం ఫస్ట్‌లోనే తిప్పేసుకోవాలి. మళ్ళీ తిప్పితే ఇరిగిపోతాయి కాబట్టి వంకాయలు. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ అయినాయో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టేయడమే. కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఉడికిందనమాట. నేను తీసేసాను. లాస్ట్‌లో ఇంకొంచెం కొత్తిమీర వేస్తే చూడడానికి బాగుంటుంది. తినడానికి అనేసి ఆ ఫ్లేవరు. సో, ఉడికిన తర్వాత ఇలా ఉందనమాట మన బ్రింజాల్ కర్రీ చూడండి. మా పాప అక్కడే టేస్ట్ చేస్తుంది ఆల్రెడీ. మా పాపకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ రోజు కూడా ఫుల్‌గా తింటది. సో, ఇలా చేసేసాను. బాగుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసి ఇలా ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.